కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు హలో బేబీ. హలో బేబీ, తిన్నావా? లేదు ఇంకా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? తిన్నావా? లేదు, బయటికి వెళ్దామా ఈవినింగ్? లేదురా, ఆ సైకోగాడు మళ్ళీ ట్యూషన్ కి తీసుకెళ్తాడు ఈవినింగ్. అసలు ఎవడేవాడు? మా ఫ్రెండ్స్ తో వాడిని కొట్టించాలా? అచ్చా, నీకు బిజినెస్ విమెన్ జ్యోతి మల్నాడా తెలుసా? తెలుసు, వాళ్ళ ఆఫీస్ లో మా డాడీ వర్క్ చేస్తాడు. అవును గాని ఆమె గురించి ఇప్పుడు ఎందుకు అడిగావు? హా, ఆవిడ కొడుకే వీడు. ఆవిడ కొడుకా? వాడు నిన్న వేసుకొచ్చిన షర్ట్ ప్రైస్ ఎంతో తెలుసా? గెస్ చేయి. ఉంటుండొచ్చు ఒక 5-6 వేలు. 8,99,100. ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా? జోక్ చేయట్లేదు కదా? అర్థమైందా వాడి రేంజ్ అయిందో? అందుకే కొన్ని డేస్ సైలెంట్ గా ఉందాం. వాని సెట్ ప్రైస్ తెలిస్తేనే సగం చచ్చిపోయాను. వాడితో పెట్టుకుంటే ఇంకా పూర్తిగా చచ్చిపోతా. అయినా వాడికి అంత డబ్బు ఉంది కదా, అయినా సరే ట్యూషన్ టీచర్ వెనక ఎందుకు పెడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఏముంది, పైసలు ఎక్కువ ఉన్నాయి, అమ్మాయిని వాడుకుందాం అనుకుంటున్నాడేమో. పైసలు ఉన్న వాళ్ళు అంతే కదా. ఆగరా, వాడే కాల్ చేస్తున్నాడు. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? మీ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నావా? డాడీతో మాట్లాడుతున్నాను. నమ్మాలా? మీ డాడీ ఇంట్లోనే ఉన్నాడు. నేను రావాలా పైకి? వద్దన్నా ప్లీజ్, నేను వస్తాను. ఎక్స్ట్రా చేయకే, త్వరగా రా. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? 5 minutes అన్నా, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తున్నాను. సరే, ఫాస్ట్ గా రా. అనవసరంగా వీడికి దొరికిపోయాను రా బాబు.